హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్జున్ కపుల్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో నేను బాయిలర్ చికెన్ని నాటుకోడి కర్రీ టేస్ట్ వచ్చేలాగా ఎలా కుక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా కళాయి పెట్టుకుని కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆనియన్స్ అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను కళ్ళుప్పు వేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు, ఎందుకంటే అలా వేయడం వల్ల త్వరగా మనకి ఆనియన్స్ అనేది కుక్ అవుతుంది. నేను అల్లం వెల్లుల్లి అలాగే గసగసాలు ధనియాలు గరం మసాలా సామాన్లు అన్నీ వేసి ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాను. ఆ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల మనకి నాటుకోడి కర్రీ లాగా అయితే మనకి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను, బోన్స్తో అలాగే స్కిన్తో తీసుకున్నాను. నేను ఏంటంటే చికెన్ ఇక్కడ కాల్పించి తీసుకున్నానండి. చికెన్ కాల్పించడం వల్ల టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే నేను కళ్ళుప్పు అలాగే కారం గరం మసాలా పౌడర్ ధనియాల పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల చికెన్కి బాగా మసాలా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ముందు వేయించుకున్న మసాలా అయితే ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన దాంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకుండానే మనం 5 to 10 minutes వరకు మనం మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకునడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. బాగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. థిక్ గ్రేవీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. థిక్ గ్రేవీ అయితే వస్తుందండి. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా బాయిలర్ చికెన్ని నాటుకోడిలాగా ఎలా కుక్ చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.